హైదరాబాద్లోని చందానగర్ పరిధిలో ఓ అపార్ట్మెంట్లో జరిగిన లిఫ్ట్ ప్రమాదం విషాదానికి దారితీసింది. చందానగర్ పోలీసుల ప్రాథమిక వివరాల ప్రకారం బంధువులను చూసేందుకు భర్త శ్రీనివాస్తో కలిసి చార్ట్వెల్ మెన్షన్ అపార్ట్మెంట్కి వచ్చిన అనసూయ అనే మహిళ లిఫ్ట్ ఎక్కే సమయంలో ప్రమాదానికి గురయ్యారు. లిఫ్ట్ అకస్మాత్తుగా పైకి కదలడంతో ఆమె ఇరుక్కున్నట్లు సమాచారం. అపార్ట్మెంట్ వాసులు వెంటనే స్పందించి ఆమెను బయటకు తీసి మదినాగూడలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై మృతురాలి భర్త శ్రీనివాస్ చందానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు లిఫ్ట్ మరమ్మతుల్లో ఉన్నట్లు గుర్తించినట్లు సమాచారం. అంటే ఇక్కడ ఒక కార్యవర్గం అనేది ఉంటుంది. ప్రతి ఒక అపార్ట్మెంట్కి ఒక ప్రెసిడెంట్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అయితే ఉదయం ఇక్కడ జరిగిన సంఘటన, ఉదయం మహిళ లిఫ్ట్లో నుంచి వస్తుంటే మధ్యలోనే బయట నుండి ఇక్కడ రావడం జరిగింది. లిఫ్ట్లోకి వెళ్ళిండ్రు. ఆ లిఫ్ట్లో నుంచి వచ్చారు, మమ్మల్ని అడిగారు ఎవరింటికి అండి అన్నాను. అది చెప్పండి. అదే ఎవరింటికైనా అంటే ఇలా 201 ఆరింటికైనా అన్నారు. అంటే సరే అని వెళ్ళని అన్నా. ఆవిడ ముందు సార్ వెళ్ళిపోయాడు. సార్ వెళ్ళినట్టు ఈవిడ వెళ్ళింది. సార్ పేరు ఏమన్నా ఏం తెలియదండి. చుట్టాలు ఇంటికి వస్తున్నారు. ఆ ఇంటి ముందు దెబ్బ తెలిగింది. వాళ్ళ ఇంటికి చూడడానికి వస్తున్నారు. 201 వాళ్ళ ఇంటికి చూడడానికి వస్తున్నారు. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది? నేను దీంట్లో ఉండి 3 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల నుంచి. మరి లిఫ్ట్ ఇప్పుడు ఇలాంటి ఇబ్బందులు, ఇలాంటివి నాట్ వర్కింగ్ పనులు ఇలాంటివి క్లియర్ అప్పుడప్పుడు వస్తున్నాయండి, చేస్తున్నాడు. ఈయనే చేస్తున్నాడండి. ఇప్పుడు వచ్చిన ఆయనే చేస్తున్నాడు. మహిళ దాంట్లో ఇరుక్కున్న తర్వాత ఎన్ని గంటలకు మీరు చూసిర్రు? వెంటనే ఉన్నారండి, వెంటనే ఉన్నాం. అంత వెంబడే వచ్చినప్పుడు మనిషి తీసినప్పుడు బ్రతకొచ్చు కదా, ఎందుకు చనిపోయింది? ఏదో అక్కడ సమస్య ఘాటుగానే ఉన్నట్టు అనిపిస్తా ఉంది. ఆయన ముందు వెళ్ళాడండి సార్. ఆ తర్వాత మేడం ఒక కాల్ డ్రాప్ పెట్టింది, ఒక కాల్ బయట పెట్టింది. ఈ లిప్ అప్పుడప్పుడే ఓపెన్ అయిపోయి రన్ అయిపోతుంది. ఎట్లా పోతుంది గేట్ తీసి? ఇప్పుడు మీరు వెళ్ళండి, నేను ఆన్ చేస్తాను. మీరు ఓపెన్ అయ్యి లోపల బటన్ నొక్కితేనే వెళ్ళొస్తుందని మరి అది అప్పుడు వెళ్ళిపోయిందండి సార్. ప్రమాదవశాత్తు అంటారా? అది తెలియదు సార్. మరి ఈ టెక్నికల్ ప్రాబ్లమే అనిపిస్తుంది. ఈ పరిస్థితిని బట్టి చూస్తే ఇట్లా లిఫ్టుల సంఘటన అలా ఎప్పుడు జరగలేదు, ఇప్పుడే జరిగిందండి సార్. అదే సర్వీస్ వాళ్ళు పెట్టలేదండి. ఎప్పుడు వచ్చినా మనకి సర్వీస్ వస్తే అప్పుడు పెట్టలేదండి. మరి ఆయన చేసి 1 సంవత్సరం నుంచి చేస్తున్నాడండి. ఆయన పని చేస్తుంది, రన్నింగ్ లో చేస్తుందండి. రన్నింగ్ లో ఉన్నది. ఏం మరి అండి ఆవిడ ఆయన వెళ్ళాడు, ఇది రన్ అయిపోయింది. ఈ లిఫ్ట్ సర్వీస్ చేస్తున్నాడండి, పైన ఉన్నాడని మాకు చెప్పలేదండి. ఆయన లిఫ్ట్ చేసి ఆయన మేము కింద ఉన్నాం. అదండి. ఒక కమిటీ ఉంటుంది కదా సొసైటీ. ఎంతమంది ఉంటారు ఆ కమిటీ సభ్యులు? 3 ఉంటారండి. 3, ప్రెసిడెంట్, సెక్రటరీ, రామరెడ్డి గారండి. రామరెడ్డి చెత్రెడ్డి ఈయనండి యుగేంద్ర సార్. ఈయనమ్మ రామరెడ్డి గారు. 3 ఉంటారండి. ఈ ముద్రే చూస్తారండి. ఏది వచ్చినా నేను ఈ లిప్ ఏదైనా వస్తే నన్ను చెప్పమంటారు, చెప్తానండి. మరి వీరు చూసుకుంటారు. ఈ ప్రాబ్లం ఉందండి సార్ అని అంటే అది చూసుకుంటారండి. ఫోన్ చేసి బాగు చేసి వాళ్ళని రప్పిస్తారండి. ఆరే ఉన్నారండి. అప్పుడు ఆయన వచ్చినప్పుడే ఉన్నాడండి మా యుగేంద్ర సార్ అండి. नाम कराया जे दर नाम बच्चा जना मटी करिया खाया छत्री वाला रो और भोजाई छली छत्री वाला रो
Look,